మీ అమ్మాయి ఎలా ఉంటుంది? ఏమో నాకేం తెలుసు. ఏసేసింది అక్క, మళ్ళీ ఏసేసింది. వచ్చి ఎన్ని రోజులైనా కూతురు కనీసం ఫోన్ కూడా చేయలేదని అక్క అలిగింది కదక్క. నానమ్మ, ఇదిగో నీ మనోరాలు ఫోటో చూడు. స్వామీజీ, స్వామి స్వామి నమస్కారం స్వామీజీ. మీరొక్కసారి మా ఇంటికి వేయించేస్తే మా జన్మ ధన్యమవుతుంది స్వామి. ఎక్కడ నాయనా మీ గృహం? అదిగో అదే స్వామి మా ఇల్లు. సరే పదండి. ఆహ్వానించగానే వస్తున్నారు. కృతజ్ఞతలు స్వామీజీ. ఒకరు ఆహ్వానించినంత మాత్రాన మేము రావటం లేదు నాయనా. మాకు రావాలనిపించింది కాబట్టే వస్తున్నాం. ఈ ఇంట్లో మేము చూడాల్సిన వాళ్ళు ఎవరో ఉన్నారని మాకు తోస్తోంది. అందుకే వస్తున్నాం. పదండి. డమరుకధ్వనితో భూమికి అరుదెంచినాడు. కొన ఊపిరికే ఊపిరిపోయగ శివుడు రుద్ర రూపమున అగ్నినేత్రుడై రుద్ర తాండవం చేసి దుష్ట శిక్షణకు దృష్టి సారించెనేడు. ఓంకారమే ప్రాకారమై ఓంకారమే చేశాడు రా సంజామారుత శంకరావంతో. డమరుకధ్వనితో భూమికి అరుదెంచినాడు. కొన ఊపిరికే ఊపిరిపోయగ శివుడు. రండి స్వామి. పెద్దమ్మా, పెద్దమ్మా. పెద్దమ్మా, ఒక స్వామీజీ వచ్చారు. ఏమిట్రా హడావిడి? ఏం లేదు పెద్దమ్మా. రండి స్వామి. ఓం నమ శివాయ. రండి స్వామి. కూర్చోండి. నమస్కారం స్వామి, కూర్చోండి. ఆరోగ్యమస్తు. మీ వంటి మహామహిమాన్వితులు మా గృహాన్ని పావనం చేయడం మా అదృష్టం స్వామి. ఇంటికి ఎవరో బంధువులు వచ్చినట్టున్నారు. బంధువులు కాదు స్వామి, రక్త సంబంధమే. పాతికేళ్ల తర్వాత నా కూతురు మళ్లీ నా గడప తొక్కింది. మీరు నా కుమార్తె మనవరాలి భవిష్యత్తు బావుండాలి అని ఆశీర్వదించండి స్వామి. అమ్మా మాధవి, అక్క, అమ్మా మాధవి, వదినా, ఒకసారి ట్రామ్మా. వదినా, వదినా. హలో, నేను తర్వాత కాల్ చేస్తాను. నమస్తే వినయ్ గారు. శర్మ గారు నమస్తే అండి. అదృష్టం అంటే మీదే వినయ్ గారు. అర్థం కాలేదండి. ఎంతో మహిమ కలిగిన సదానంద స్వామీజీ ఈరోజు మాకు తారసపడ్డారు. మా ఇంటికి రమ్మంటే తిరస్కరించారు. అదేంటో మీ నాగరాజు గారు ఆహ్వానించగానే మారు మాట్లాడకుండా మీ ఇంట్లోకి వెళ్ళారు. మనిషి మొహం చూసి జాతకం మొత్తం చెప్పేస్తారు ఆ మహానుభావుడు. ఎంతసేపు అయిందండి వెళ్ళి? ఇప్పుడే 5 నిమిషాలైంది.
ఈవిడ తనే స్వామి, నా కూతురు మాధవి. ఇదేమిటి రోజీ గారిని పట్టుకొని మాధవి అంటున్నారు? ఈ తల్లి నన్ను గుర్తుపట్టలేదా? ఎంతకాలమైంది ఈవిడ ఈ ఇంట్లో అడుగుపెట్టి? పోయిన శుక్రవారమే స్వామి. ఓ, అంతకుముందు ఎక్కడుండేవారు? అమెరికాలో స్థిరపడ్డారు స్వామి. ఓ, మీ కుమార్తెను ఇక్కడకు తీసుకొచ్చింది ఎవరు? నా మనవడు వినయ్ స్వామి. కళ్యాణ ప్రాప్తిరస్తు. ఈ స్వామీజీ తీరు చూస్తుంటే నిజం మొత్తం చెప్పేసేటట్టున్నాడు. ఆవిడ అత్తయ్య కాదని తెలిసిన మరుక్షణం నానమ్మ గుండె ఆగిపోతుంది. మేడం గారి ప్రాణం రిస్కులో పడుతుంది. జయమ్మా, స్వామివారికి ఉపాహారం తీసుకురామ్మా. వెళ్ళు. అలాగే అత్తయ్య. తీసుకోండి స్వామి. ఉపాహారం స్వీకరించండి స్వామి. మీకంతా మంచే జరగాలని ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుంటున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ. ఆరోగ్యమస్తు. మీ మనవడితో కొంచెం వ్యక్తిగతంగా మాట్లాడాలి. సరే స్వామి. వెళ్ళు. ఆ తల్లిని ఇక్కడకు తీసుకొచ్చింది ఎవరు? నేనే స్వామీజీ. ఆవిడ నిజంగా మీ అత్తయ్యేనా? అవును స్వామి. మాతోనే అబద్ధం చెప్తున్నావా? నిజం చెప్పు. ఇందులో అసత్యం చెప్పడానికి ఏముంది స్వామి? ఆవిడ మా మేనత్త మాధవియే. మరి మహామనిషి దయగల తల్లి ఆ రోజీ గారెక్కడ? మా మనోనేత్రంతో మేము సర్వం పరికించగలం. మా ముందే నటిస్తున్నావా? నన్ను క్షమించండి స్వామి. నేను కావాలని అబద్ధం చెప్పలేదు. వేరే దారి లేక ఈ నాటకం ఆడాల్సి వచ్చింది. ఏ ఆధారాలు లేకుండా, కనీసం నా చేతికి మట్టి కూడా అంటకుండా రోజీ కార్లో బాంబు పెట్టించాను. ఇటు మా నాన్నమ్మ ప్రాణం నిలబెట్టుకోవడానికి, అటు రోజీ గారి ప్రాణం కాపాడుకోవడానికి నేను ఇలా చేయాల్సి వచ్చింది స్వామి. బాధపడకు నాయన. విధిరాతను మనం ఎవ్వరం తప్పించుకోలేం. రోజీ గారిని ఇక్కడకు తీసుకొచ్చి నువ్వు మంచి పనే చేశావు. ఆవిడ ప్రాణం చాలా ప్రమాదంలో ఉంది నాయన.
ఎన్నో ఆపదలు ఆవిడను చుట్టుముడుతున్నాయి. నువ్వు అనుక్షణం ఆవిడను కంటికి రెప్పలా కాపాడాలి. సరే స్వామి, మేడం గారి కోసం నా ప్రాణాలైనా అడ్డేస్తాను. వేలాది కుటుంబాలు ఆమెను నమ్ముకుని బ్రతుకుతున్నాయి. మంచిది నాయన, నీ అభీష్టం నెరవేరాలని ఆ శంకరుణ్ణి ప్రార్థిస్తాను. ఇక నుండి నీవు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఇంట్లో వాళ్ళకి మీరు నిజం ఎక్కడ చెప్పేస్తారోనేమోనని చాలా టెన్షన్ పడ్డాను స్వామి. సమస్యను అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు. నిజానికి నేను ఆ తల్లిని చూడగానే విషయమంతా గ్రహించేశాను. అందుకే ఇంట్లో నోరు విప్పలేదు. మరిక నాకు సెలవు. ఓం నమ శివాయ. వినయ్, అదేంట్రా అలా ఉలిక్కి పడ్డావు? సడన్ గా పిలిచేసరికి ఉలికి పడ్డాను అత్తయ్య. ఆ స్వామీజీ ఏంటి నిన్నొక్కడినే పక్కకు పిలిచి మాట్లాడుతున్నాడు? అబే, అంత ముఖ్యమైన మ్యాటర్ ఏం కాదత్తయ్య. ఇంట్లో మనుషులంతా ప్రశాంతంగా ఉండాలంటే ఇంటి వాస్తుని సరిచేసుకోమంటున్నారు. నిత్య పూజలు చేయమంటున్నారు. సమస్యలు మనుషుల వల్ల వస్తాయి గాని గోడల వల్ల వస్తాయా వినయ్? ఏంటో ఈ స్వామీజీలు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. అవును, ఆయనేంటి నన్ను అదే పనిగా అనుమానంగా చూస్తున్నాడు? అదేం లేదత్తయ్య, అంతా నీ ఊహ. ఆయన ప్రతి ఒక్కరిని అలాగే చూస్తుంటారు. ఏంటోరా, మనసంతా చాలా అనీజీగా ఉంది. ఆయన్నెప్పుడో ఎక్కడో చూసినట్టు కలిసినట్టు అనిపిస్తోంది. భలేదానివే అత్తయ్య, ఛాన్సే లేదు. అమెరికాలో ఉన్న నువ్వు ఇండియాలో ఉన్న ఈయన్ని చూడటం ఏంటి? కాకపోతే ఇలాంటి పోలుకున్న మనిషినో స్వామీజీనో అమెరికాలో కూడా చూసుంటావేమో. అంతేనంటావా? అంతే కాకపోతే ఏంటత్తయ్య, మీరు లోపలికి పదండి. సరే. నేనేదో బుద్ధిగా 4 ప్రశ్నలు అడిగి వద్దాం అనుకుంటే నా షర్ట్ బటన్స్ విప్పి అలా అసభ్యంగా ప్రవర్తిస్తుంది మీ చిన్నమ్మాయి. వీడు మనిషి కాదమ్మా, మృగం. మాటలతోనే చిత్రహింసలు పెడుతున్నాడు. చేయని నేరం ఒప్పుకోమని ఒత్తిడి చేస్తున్నాడు. అమ్మా, టీ తీసుకోమ్మా. వద్దమ్మా, నాకిప్పుడేం తాగాలని లేదు. ఉదయం నుంచి టిఫిన్ కూడా చేయలేదు. 24 గంటలు ఇలా బాధపడితే ఎలా అమ్మా? ఏం చేయమంటావే? కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా అవంతే కనిపిస్తోంది. సమయానికి దానికి తిండి తిప్పలు అమరుతున్నాయో లేదో. నువ్వు టెన్షన్ పడకమ్మా. స్టేషన్ నుంచి ఉదయం నాకు ఝాన్సీ ఫోన్ చేసింది. అవంతికి ఏ ఇబ్బంది రాకుండా తను చూసుకుంటానందమ్మా. సింధు, రే 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 మొదటిసారి అత్తగారింట్లో అడుగు పెడుతున్నా. కుడికాలు లోపలికి పెట్టరారా? సారీ పెద్దమ్మా, కొంచెం అడ్వాన్స్ అయిపోయాను. ఒక్క నిమిషమే. రారా, పద. అదేంట్రా, ఏదో పరా ఇంట్లో ఎంటర్ అయినట్టు అలా బిగుసుకుపోయావు? పెద్దలు గౌరవించుకోమని ప్రత్యేకంగా చెప్పాలా? వెళ్ళి మీ అత్తగారికి నమస్కారం చేసుకో. అత్తయ్య గారు ఆశీర్వదించండి.
ఎంత వినయం, ఎంత విధేయత. ఇంటికి కాబోయే పెద్దలుడు సుమిత్ర, ఆశీర్వదించు. ఆశీర్వదించింది. లే 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 లే. థ్యాంక్ యూ అత్తయ్య గారు, థ్యాంక్ యూ యువర్ బ్లెస్సింగ్స్. అలా బొమ్మల్లాగా నిలబడిపోతే ఎలా సింధు? అల్లుడు మర్యాదలు చేరా. వెళ్ళి కాఫీయో టీయో తీసుకురండి. వెళ్ళండి వెళ్ళండి. ఏంటమ్మా ఈ దారుణం? ఆ రుద్రాంబ రౌడీ గాన్ని ఏకంగా ఇంటికే తీసుకొచ్చేసింది. వాడి ముఖం చూస్తుంటేనే నాకు ఒళ్ళంతా ఉడికిపోతుంది. ఇదంతా నీ వల్లే. ఇదంతా నేను కావాలని చేశానమ్మా. నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి వేరే దారి దొరక్కనేగా. పెళ్లికి మీదే లేడు సుమిత్ర. మా పాండుగాడిని చూసావుగా, పాడుకునేటప్పుడు కూడా తాళి పొట్టును గుప్పెట్లో పెట్టుకుని నిద్రపోతున్నాడు. సింధు, ఏంటత్తయ్యా? పెళ్లి ఎంత సింపుల్ గా చేసినా బట్టలు మాత్రం మన లెవెల్కు తగ్గట్టుగా తీసుకోవాలిగా. ఈ రోజు నువ్వు పాండు కలిసి షాపింగ్ చేయాలి. పెళ్లికి ముందే ఇలా బయట తిరిగితే బాగుండదులే రుద్రాంబ. నీ కూతురు వినయ్తో కలిసి తిరిగినప్పుడు గుర్తుకు రాలేదా ఈ నీతి వాక్యాలు? ఏ సింధు, పాండుతో కలిసి షాపింగ్ వెళ్ళటానికి నీకు ఇబ్బందిగా ఉందా? రేపిద్దరూ కలిసి కాపురం ఎలా చేస్తారు? నాకేం ప్రాబ్లం లేదు అత్తయ్య. పాండుతో కలిసి నేను షాపింగ్కి వెళ్తాను. రుద్రాంబ, మాకు టార్చర్ చూపిస్తున్నావు కదే. పడిపోతావు, జాగ్రత్తగా పట్టుకో. పెళ్లి కొన్నాళ్ళు వాయిదా వేయమని అడగడమే నా తప్ప? జరిగిపోయిన వాటి గురించి తలుచుకుని బాధపట్టు అనవసరం విని. పాస్ట్ ఈస్ పాస్ట్. ఇప్పుడు నాకు పాండుతో పెళ్లి ఫిక్స్ అయింది.
ఇంకెప్పుడు నన్ను కలవడానికి ప్రయత్నించకండి. సింధు ఇంకొకసారి మనసు పెట్టి ఆలోచించు. నాకంత టైం లేదు.